మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. తండ్రి కేసీఆర్ పార్టీ నుంచి సస్పెన్షన్ కి గురై తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ వేదిక ఏర్పాటుపై దృష్టి సారించారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం గత నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే వచ్చే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో పార్టీని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారంట. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కవిత జీహెచ్ఎంసీ బరిలో దిగి సత్తా చాటుకోవాలని భావిస్తున్నారంట. తెలంగాణ జాగృతి సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించనుంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని వచ్చే ఏప్రిల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి గత నెలలోనే జాగృతి ప్రతినిధులు దరఖాస్తు అందజేసినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఈసీఐకి అన్ని వివరాలు అందజేయడంతో ఈసీఐ విధి విధానాలకు అనుగుణంగా అన్ని ప్రక్రియలు పూర్తయితే 2 నెలల్లో జాగృతికి రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కే అవకాశం ఉందంటున్నారు. తనకు సెంటిమెంట్ ఎక్కువని, పార్టీ ప్రకటనకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవలే వెల్లడించారు. దీన్ని బట్టి ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో పార్టీ ప్రకటన, ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయని జాగృతి వర్గాలు తెలిపాయి. అయితే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే కవిత జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తన నూతన రాజకీయ పార్టీని ప్రకటిస్తారన్న ప్రచారం ఓవైపు సాగుతోంది. PRS పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత కవిత జాగృతి జనం బాట పేరిట ప్రజల్లోకి వెళ్లారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలేంటి, జనం కోసం ఏం చేయాలి, పార్టీ విధానాలను ఎలా రూపొందించాలి అన్న దానిపై కవిత దృష్టి పెట్టారు. అందులో భాగంగా జాగృతి ఆధ్వర్యంలో 50 కమిటీలు వేసి వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలంతా జాగృతిలో చేరాలని కవిత ఇటీవల విజ్ఞప్తి చేశారు. సకాలంలో గుర్తింపు దక్కితే జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జాగృతి పార్టీ నిలిచే అవకాశం ఉందని సమాచారం. సామాజిక తెలంగాణ ధ్యేయంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేస్తుందని కవిత చెప్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ కోసం పటిష్టమైన కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తన రాజకీయ వ్యూహం మరింత స్పష్టంగా ఉంటుందని, కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలవుతుందని కవిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జాగృతి విధానాల రూపకల్పనలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కవిత యాక్షన్ ప్లాన్ కార్యరూపం దాలిస్తే తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కానుంది. ఈసీఐ నిబంధనల ప్రకారం పార్టీ పేరు నమోదు, ఇతర వివరాల పరిశీలనకు సాధారణంగా 2 నెలల సమయం పడుతుంది. పార్టీ ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా పూర్తవగానే కవిత తన పార్టీ ఎజెండాను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కవిత ప్రధానంగా మహిళా సాధికారత, యువతకు ఉపాధి, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. రాజకీయ నిబంధనలు, ఎన్నికల వ్యూహాలపై ఇప్పటికీ పలువురు మేధావులు, న్యాయ నిపుణులతో కవిత వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుపడిన తరువాత కవిత భవిష్యత్పై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆమె జాతీయ పార్టీల వైపు వెళ్లకుండా సొంత ప్రాంతీయ పార్టీని స్థాపించటమే మేలని భావించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటమే లక్ష్యంగా కవిత అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ భావోద్వేగాలను మళ్లీ రగిలించడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలన్నది ఆమె ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా కవిత భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అనుచరులను, జాగృతి కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయట. మరి కవిత పార్టీ పట్టాలెక్కితే రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.